హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న పొద్దున షూట్ చేశాను అనమాట. అంటే ఇంకా ఉంటాయి కదా చిన్న చిన్న పనులన్నీ అన్నీ షూట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చిన్న వీడియో, అంత సోది ఎక్కువ ఏం షూట్ చేయలేదు. చాలా చిన్న వీడియో అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, పాలు పాలు కాగబెట్టాలి కదండి. ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటాను. టీ పెట్టేసుకొని తాగితే కొంచెం రిలీఫ్ ఉంటుందండి. మామూలు రిలీఫ్ కాదు, అసలు మంచి రిలాక్స్ అనమాట. ఒక 2 అవర్స్ అట్లా పనిచేస్తుంది టీ అనేది. అది హెల్త్కి మంచిదా కాదా అనే తర్వాత సంగతి, కానీ అప్పటికప్పుడు ఎనర్జీ అంటే ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది. ఓకే, ఇక్కడైతే ఒక స్ట్రాంగ్ టీ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ టీ చాలా టేస్టీగా ఉంటుందండి. టీ పౌడర్ చూసారు కదా, పేరు చాలా బాగుంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నా టీ అయితే కొంచెం అల్లంతో మరిగిస్తున్నాను. అల్లం వేసుకుంటే కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ కదా. ఇలాచీ వేసుకున్నా బాగుంటుంది, అల్లం వేసినా బాగుంటుంది. జలుబు చేసిన వాళ్ళకైతే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ ఒక్క ముక్క దంచి వేసుకొని టీ పెట్టుకుంటే మస్తు ఉంటుందండి. అసలు మంచిగా తలనొప్పి పోతుంది, జలుబు అనేది కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. అట్లా మసాలా టీ అంటారు కదా దాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను టీ పోసేసుకుంటున్నాను. పాలైతే పెట్టేశాను అనమాట. ఇదేమో పెరుగు కోసం అండి, బాగుంటుంది పెరుగు. పాలైతే మంచిగానే ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా నేను టీ తాగిన తర్వాత షూట్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను ఏం షూట్ చేశాననేది చూడండి, షేర్ చేస్తాను మొత్తం కూడా. టైం వచ్చేసి ఇంకా మార్నింగ్ 9 అవుతుందండి. ఇంకా పొద్దున్నే లేవగానే ఫస్ట్ అయితే వాష్ మిషన్లో బట్టలు వేసేసాము. ఈ బట్టలు ఒక 4 రోజుల బట్టలండి. ఇంకా వర్షం వస్తుంది, అందువలన పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. ఈ బట్టలు అయితే నేను కాదు, ర్యామ్స్ అయితే మొత్తం వాష్ మిషన్లో వేసేసాడనమాట. నేనేమో మా నాన్న బట్టలన్నీ పిండేశాను. ఈ చిన్న చిన్న బట్టలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే నేను హ్యాండ్ వాష్ చేశాను. నార్మల్గా ఉన్న టైంలో అయితే పెద్దవి ఉన్నాయి చూడండి మావి, మేము యూస్ చేసే బట్టలు కూడా నేనే పిండేస్తాను. కానీ ఇంకా ఇప్పుడు కొంచెం పిండలేని పరిస్థితి కాబట్టి అన్ని వాష్ మిషన్లో వేస్తున్నాను. నాన్న బట్టలు మాత్రం నేను పిండేసుకుంటున్నాను. మా బాబు చూడండి అండి, నేను బయటకు వచ్చిందంటే అసలు ఇంట్లో ఉండడండి. నేను కొంచెం చనివిస్తే చాలు బయటకు వచ్చేస్తాడు అనమాట. చూడండి ఏం చేస్తున్నాడో. అస్సలు నేను ఇక్కడి వరకు రానియను, నేను వీడియో తీసుకుంటున్నానులే, ఇంకేం చేయదు అని చెప్పేసి అట్లా మా అబ్బాయి అట్లా చేస్తున్నాడు అనమాట. అంతవరకు వెళ్ళి కాళ్ళు లేపి చూస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చూడండి, ఎండ వచ్చేస్తుంది. వర్షంలో ఎండ వస్తే అస్సలు మంచిగా అనిపించదండి. బట్టలు ఇంకా ఎండాలి అనమాట. ఓకే, ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏం వంట అనేది మీతో షేర్ చేస్తాను. కొంచెం ఆయిల్ తీసుకున్నాను, జీలకర్ర మెంతులు వేసాను. నేను ఆవాలు ఎక్కువ యూజ్ చేయనండి, అసలు తేను అనమాట. అంటే ఎందుకు యూజ్ చేయను కానీ తేలేదు ఎప్పుడు, చాలా తక్కువ, రేర్ అనమాట. అవి వేసుకున్నా కూడా కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదా, బాగానే ఉంటుంది. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఇక్కడ ఏం కర్రీ చేస్తున్నాను, చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది నాకు ఎందుకో ఈ మధ్య మంచిగా అనిపిస్తుంది. అందులో ఉన్న షేడ్స్ ఉంటాయా, గింజలు, అవి భలే ఉంటాయండి, మంచిగా ఉన్నాయి అసలు. అందుకే నేను ఎప్పుడు వెళ్ళినా మంచి అంటే గింజలు ఉన్న కాయలు ఏరుకొని తీసుకొచ్చుకుంటున్నాను. అందులో పచ్చిమిర్చి వేసుకొని కర్రీ చేస్తున్నాను. ఇందులో అసలు పచ్చిమిర్చి వేస్తే ఉంది అండి, మామూలు టేస్ట్ లేదు. అసలు మంచి స్మెల్ అండి, వండుతుండే మంచి స్మెల్. పచ్చిమిర్చితో అంత మంచి టేస్ట్ వస్తుంది. నేను కారం వేయకుండా చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను పచ్చిమిర్చితోటి, బాగుంటుంది.
పక్కనేమో రైస్ ఉడుకుతుంది. ఈ కర్రీ రైస్ అనేది ఒకసారి అయిపోవాలి అండి. మళ్ళీ నాకు ఇది కాసేపు అది కాసేపు అట్లా ఉండదు. సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఇంక ఇందులో ఏముంది, కారం వేసేది లేదు కాబట్టి ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మనం ఆయిల్లో ఇట్లా మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే హ్యాపీగా ఉడికిపోతుంది. కూర అనేది మనకు రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకు రైస్ అనేది ఉడికింది. మూత పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి కదా. ఓకే, మా ఇంట్లో కారం అయిపోయిందండి. బయట కారం అసలు నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. మా ఇంటికాంచి తీసుకొచ్చుకుంటాను. మా అమ్మ ఎప్పుడు పట్టించి 5 కేజీలు 4 కేజీలు 3 కేజీలు 2 కేజీలు అట్లా పంపిస్తూ ఉంటుంది. అయిపోయింది. నేను పండగకి వెళ్ళి తీసుకొచ్చుకుంటాను మళ్ళీ ఇంటికి వెళ్ళి. ఓకే, ఇక్కడ చూసారు కదా, నా చిక్కుడుగాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో. ఇందులో వేసేది ఏమీ లేదు, కాకుండా నేను మధ్యలో అల్లం వేసాను, అది చూపించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.